మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు విచ్చేసిన మన నేషాటి రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిందులో మన బీసీ సంఘం టీటీడీ బోర్డు మెంబర్ కానీ, తర్వాత మళ్ళీ బీసీ సంఘం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మెంబర్స్ కానీ, ఇక్కడ వచ్చేసిన బీసీ సంఘం సభ్యులకు ప్లస్ అన్ని కుల మతాలకు అంతా బీసీలకు ఎంతమంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం ఏమంటే, ఈరోజు మనకు దగ్గర టోటల్ పాపులేషన్లో కూడా ఒక దగ్గర ఒక 50% వరకు 45 to 50% వరకు బీసీలే ఉన్నారు. బీసీస్ అనేది బీసీస్కు ఈవెన్ మేము కూడా బీసీ కోటాలోనే బీసీలోనే ఉన్నాం. ముస్లిమ్స్ అనే వాళ్ళు కూడా బీసీలో కలిపినారు. దానికి కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో మమ్మల్ని కూడా కలిపి 4% రిజర్వేషన్ ఇచ్చి దానివల్ల మీ దాంట్లో మీ కుటుంబంలో మమ్మల్ని కూడా చేర్చినారు. కాబట్టి ఈరోజు ఎట్లుందంటే మీ ముందు నేను మాట్లాడుతూ ఉంటే మన కుటుంబ సభ్యుల మధ్యలో నేను మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ రోజుకైనా బీసీలే, ఈవెన్ వైఎస్ఆర్ పార్టీకి మెయిన్ పునాదులు వచ్చిన బీసీలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీదే డిపెండ్ అయ్యి ఈ పార్టీ స్థాపించబడింది. కాబట్టి అన్నిటికీ పునాదులుగా ఉండేది మనకు బీసీ సంఘాలు. బీసీ సంఘాలతోనే, బీసీల మద్దతుతోనే ఈరోజు ఈ పార్టీ నిలబడింది. ముస్లిమ్స్ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే, ఖచ్చితంగా ఈసారి మన కోసం నిలబడి పార్టీ, వేరే పార్టీ వాళ్ళు బీసీలకు అది చేస్తామంటారు కానీ చేసేది ఏముండదు. చేసేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే. బీసీలకు పెద్దపీట ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, ఇప్పుడు నాయి బ్రాహ్మణులే ఎత్తుకోండి. నాయి బ్రాహ్మణులు కూడా ఆయన ఏం చేశారు, ఇప్పుడు 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు అనేది వాళ్ళకి సపరేట్గా ఇచ్చినారు. దాని కాకుండా నాయి బ్రాహ్మణులు కూడా ప్రతి టెంపుల్ కూడా కమిటీ మెంబర్ ఒకటిగా చేయాలని చెప్పి కూడా ఒక జీవో పాస్ చేసి అసెంబ్లీలో కూడా దానికి ఇది రెజల్యూషన్ కూడా పాస్ చేసేసి జీవో కూడా పాస్ చేసి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, టీటీడీ ఒక బోర్డు మెంబర్గా ఇంతకుముందు ఎన్నింటికి అంత మంచి దేవుని సమక్షంలో ఒకరిని మన తరఫున ఒక ఖచ్చితంగా 100% ఏ గవర్నమెంట్ వచ్చినా పెట్టి తీరాల్సిందనే రకంగా ఒక జీవో పాస్ చేశారు. దానికి మనం కళ్ళ ముందే మన ఈయన కనబడుతూ ఉన్నారు. ఆయన ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. అందువల్ల బీసీలు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు కానీ చేసేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మన కోసం ఇంత చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దగ్గర 5 సంవత్సరాల నుండి మన కోసం కష్టపడుతున్నారు. రకరకాల స్కీమ్స్ పెట్టి నాయ బ్రాహ్మణులు కానీ, వేరే కులాలకు కానీ, వేరే మతాలకు కానీ, బీసీలు బాగా అభివృద్ధి చెందల్లా, పైకి రావల్లా, వాళ్ళ స్టేటస్ పెరగల్లా, అందరికీ మెయిన్ కీలక వీళ్ళన్నింటిలో కూడా ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 50% దగ్గరగా జనాభాను మనం ఇగ్నోర్ చేయలేం. కాబట్టి వాళ్ళకు మనం పెద్దపీట వేయాలా అనే తపన ఉండేది ఆయనకే. ఆయన ఈరోజు చాలామంది బీసీలు ఇంత పాపులేషన్ ఉంటే కూడా వాళ్ళు వచ్చేందులో ఫైనాన్షియల్లీ చాలా వీక్గా ఉన్నారు. వాళ్ళు కూడా అప్లిఫ్ట్ చేయాలా, ఫైనాన్షియల్లీ వాళ్ళకి పైకి తేవాలా అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించబడింది. ఈరోజు కూడా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన 50% మన జనాభా ఉంటే కూడా నాకు తెలిసి 50% 90% ఏదో రకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్స్తో బెనిఫిట్ అవుతాం, సంక్షేమ పథకాలతో బెనిఫిట్ అవుతున్నాం. కాబట్టి ఆయన ఏ కులం లేకుండా, మతం లేకుండా, క్యాస్ట్ లేకుండా, పార్టీలు అతీతంగా అన్నిటికీ మనకు చేస్తారా లేదా ఏమీ సంబంధం లేకుండా పార్టీలు కానీ కులాలకు అతీతంగా అది చేస్తూ ఉండే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అట్లా వ్యక్తిని తిరిగి మనం చేసుకోవాలా. 5 సంవత్సరాలు మన కోసం ఆయన కష్టపడినారు. 5 సంవత్సరాలు మన కోసం ఆయన కష్టపడినాడు. 2 సంవత్సరాలు కరోనా పైన, 3 సంవత్సరాలలోనే 2,50,00,000 కోట్ల రూపాయలు మన ఖాతాలో డైరెక్ట్ వచ్చి డబ్బులు వేసి ఎంతో అభివృద్ధి చేసి మన జీవితాలను కూడా బాగా చేసినాడు. అట్లా వ్యక్తి కోసం ఈరోజు ఆయనకు మన అవసరం ఉంది. కాబట్టి మనమందరూ ఒకటి అట్లా ఆయన్ని కానీ మనం ఖచ్చితంగా బాగా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనం అందరూ బాగుంటాం. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకోవడం మనకు అవసరం. ఆయనకు పదవి అవసరమో లేదో అది వేరే విషయం, కానీ ఆయన ఉండడం మనకు అవసరం. వేరే పార్టీలు ఈరోజు వచ్చినారు, బీసీలకు అంటారు, అది అంటారు, ఇది అంటారు, కానీ బీసీలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే కూడా, గ్రామాల్లో పోయి అడుగుతూ ఉంటే ఏ వడ్డేల కమ్యూనిటీ కానీ, ఏ కమ్యూనిటీ కానీ అక్కడ పోయి గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారంటే, మన కోసం తపన పడి మా కోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని లక్షల డబ్బులు నాకు తెలిసి ఒక మామూలు ఫ్యామిలీ కూడా బీసీలో నేను చూశాను. నేను పోయి తిరిగాను, గడపకు తిరిగినాము. అక్కడ పోయి చూస్తూ ఉంటే మామూలు ఫ్యామిలీ కూడా 1.5 లక్షలు 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ఖాతాల్లో పడినాయి. అది లేడీస్కు ప్రయారిటీ ఇచ్చినారు. దాంట్లో కూడా లేడీస్కు ప్రయారిటీ ఇస్తూ మొత్తం లేడీస్కు అప్లిఫ్ట్ చేసేసి చాలా వరకు బెనిఫిట్స్ పెట్టినారు. వాళ్ళందరూ ఈరోజు కృతజ్ఞతగా ఉన్నారు. ఈరోజు పోతా ఉంటే మేము రుణం తీసుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మేము రుణం తీసుకుంటామన్నారు. నార్మల్లీ ముందు కాలంలో ఎట్లా ఉండే రాజకీయాలు పోయినామంటే క్యాస్ట్ వైజ్ డివిజన్ కనబడతా ఉండేది. ఈ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకి చేస్తారు, ఆ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళకి చేస్తారు అని. కానీ ఈరోజు బీసీలు మటుకు వెన్నెముక మాదిరి నిలబడ్డారు వైఎస్ఆర్ పార్టీకి.
కాబట్టి మీ మీదే ఆయన కూడా డిపెండ్ అయినారు. మీరే వెన్నుముక, మీరే పునాదులు. ఖచ్చితంగా ఈసారి వస్తే మీకు ఇప్పుడు సార్ కూడా ఒక మాట చెప్పినాడు, మేమంతా కష్టపడి పార్టీ కోసం చేస్తాము, కానీ మాకు తగిన ప్రాధాన్యత లేదు ఎక్కడ కూడా అని చెప్తున్నారు. కాబట్టి సార్ కూడా దేశాధిపతి సార్ కూడా ఉన్నారు, ఆయన పీరియడ్లో కూడా ఖచ్చితంగా ఆయన ప్రాధాన్యత కల్పించినారు. ఆయన ఉండేటప్పుడు అన్ని దీంట్లో కూడా ఆయన ఇచ్చినాడు. నేను కూడా ఆయన మార్గదర్శనంలో నడిచి ఖచ్చితంగా ఆయన్ని కూడా ముందు పెట్టుకొని మేమందరూ కూర్చొని మీకు మదనపల్లిలో కూడా ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సభాముఖంగా చెప్తాను. మనం మీ కమిటీ సభ్యులు కానీ మనం కానీ ఒక చోట కూర్చుందాము. ఎలక్షన్స్ అవుతాయి. ఈ 15 రోజులు 20 రోజులు మా కోసం మీరు కష్టపడండి. మీకోసం 5 సంవత్సరాలు మేము మీకోసం ఉంటాం. 5 సంవత్సరాలు సార్ ఉంటారు, నేను ఉంటాము, నరేష్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, మేమందరూ ఉంటాము. మన సమస్యలన్నీ ఒక చోట రూమ్లో కూర్చుందాము. మీ కమిటీ సభ్యులు వస్తారు, మేము కూర్చుందాము. ఎట్లా చేయాలా, ఎట్లా మీకు ప్రాధాన్యత కావాలా, ఏ విధంగా మీకు లిఫ్ట్ చేయాలా అంతా డిసైడ్ చేసేసి ఖచ్చితంగా మీకోసం ఉంటాము. కాబట్టి దయచేసి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈవెన్ బీసీస్ కోసం ఇంకా మన కోసం కష్టపడే వ్యక్తి వచ్చి ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన ముందు నుండి అంటారు, ఆయన వచ్చి బీసీల పక్షపాతి. ప్రతి దాంట్లో కూడా బీసీ గురించి ఆర్గ్యూ చేస్తారు, బీసీలను అప్లిఫ్ట్ చేయాలని ఆర్గ్యూ చేస్తారు. ఆయన చుట్టూరు ఉండే వాళ్ళు కూడా మొత్తం బీసీలతోనే పోతాడు. ఎక్కడ కూడా బీసీలు ఏమైనా మనం క్యాంప్ పెడితే కూడా బీసీస్ ఉండారా లేదా, ఏడన్నా పోయేటప్పుడు కూడా బీసీస్ ఆ దాంట్లో ఉండారా లేదా, వాళ్ళని పిలవండి అని చెప్పి నేను ఆయనతో పాటు తిరిగాను. అదే ఉంటుంది ఆయన నోటి మాట, బీసీలు ఎవరు ఉండారు ఇక్కడ, బీసీ కమ్యూనిటీ ఎవరు ఉండారు అని చెప్పి. కాబట్టి ఆయన కూడా బీసీల పక్షపాతి. ఆయన కూడా ఈసారి ఎలక్షన్స్లో నిలబడినాడు. హ్యాట్రిక్గా ఆయనకు ఖచ్చితంగా హ్యాట్రిక్గా ఈసారి గెలిపించి ఆయనకు ఎంపీకి 3వ మనం పార్లమెంట్ పంపుల్లా. అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేగా నేను నిలబడినాను. దయచేసి మీరు ఆ దేవుని దయ మీ అవి ఉంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను. గెలిచిన వెంటనే మీకు ఈరోజు ఏం మాట ఇస్తా ఉన్నామో తిప్పాటి సార్ కానీ నేను కానీ అందరూ ఉంటాము, నరేష్ అన్న ఉంటారు. మనం కూర్చొని మీకు ఏ రకంగా ప్రాధాన్యత, మీ ఏ రకంగా మీకు కావాలి కూడా ఖచ్చితంగా నేను చేసి పెడతానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వేదిక ముందున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మామూలుగా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బ్యాక్ బోన్ క్యాస్ట్ అయింది. అంటే పార్టీకే కాదు వెన్నెముక, రాష్ట్రానికి కూడా వెన్నెముక అయ్యారు. వెన్నెముక లేనిది మనం మనిషే లేడు. ఆ విధంగా ఈరోజు బీసీలు లేనిదే రాష్ట్రం లేదు, పార్టీ లేదు. ఆ విధంగా మాటల్లోనే బీసీలు అనకుండా చేతల్లో కూడా వెనుకబడిన తరగతులకు అవకాశాలు ఇచ్చి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో, నేను అనేది ఒకటి విద్యా వైద్య రంగాల్లో ఆటోమేటిక్గా వస్తూనే ఉంది, అది కూడా కొంచెం పెరిగింది. ఆ తర్వాత డీబీటీ ద్వారా కూడా వాళ్ళకు వచ్చే వాటా, నీకు డీబీటీ ద్వారా 2,20,000 కోట్లు హిట్టే, దాంట్లో 70% దగ్గరగా 1,85,000 కోట్లు అన్న చెప్పినట్లే, అనాదయ్య గారు చెప్పినట్లు బీసీలకే వచ్చింది. ఈ విధంగా వెనుకబడిన తరగతులకు అన్ని విద్య వైద్య రాజకీయ సామాజిక రంగాల్లో అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మేమున్నాము అనేటువంటి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అందుకోసం ఈరోజు ఈ బీసీలందరినీ మనం అందరినీ కలిసి ఒక వేదిక మీదకి తెచ్చి మిమ్మల్ని అందరినీ అభ్యర్థి చేయడం జరుగుతూ ఉంది. మేము మీకు ఇన్ని విధాలుగా వైఎస్ఆర్ పార్టీ ఈ 5 ఏళ్లలో వెన్నుదన్నులుగా ఉంది, వెన్నెముకగా ఉందో అదేవిధంగా మీరు కూడా ముందు మేము బీసీల పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ. మీరే గమనించి కళ్ళ ముందర కనపడతా ఉంది. ఎమ్మెల్యేలుగా ఎంతమందికి వాళ్ళు అవకాశం ఇచ్చారు, ఎంపీలుగా ఎంతమందికి అవకాశం ఇచ్చారు. బీసీలకు వాళ్ళకు వచ్చి 5 మంది ఏమో ఎంపీలకు ఇస్తే ఇక్కడ 11 మందికి ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా వాళ్ళు 29 మందికి ఇస్తే వచ్చి దగ్గర 47 మెంబర్స్కి ఇచ్చారు. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి, ఆర్థికంగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అండదండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా మామూలుగా జనరల్గా కూడా ఆలోచిస్తే ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా లబ్ధి జరిగింది. విద్యా వైద్య రంగంలో మనము ఊహించినంత అభివృద్ధి ముఖ్యంగా వచ్చింది. ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూళ్ళు మామూలుగా ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం అయితే, నాడు నేడుతో అభివృద్ధి చేయడం వల్ల ఎక్కువ లబ్ధి పొందినటువంటి వర్గం ఏదైనా ఉందంటే బీసీలే. ఈరోజు బీసీలు ఓసీలుగా మారేటువంటి ఆర్థికంగా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. అందరినీ ఈక్వాలిటీ చేయాలనే అభిప్రాయంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక మీరు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బాగా దీర్ఘంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ అంటే కులపరంగా ఇప్పుడు చూస్తే కనుక కులపరంగా నాయి బ్రాహ్మణులు అయితేమి, రచకులు అయితేమి అందరికీ
సంవత్సరం 10,000 ఇవ్వడం అయితేమి, సబ్సిడీలు ఇవ్వడం అయితేమి, ఈవెన్ విద్యుత్తులో కరెంటు బిల్లులు అయితేమి, ఇల్లు పట్టాలు ఇవ్వడంలో అయితేమి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వడము, ఇలా అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తూ లోన్స్ ఇవ్వడంలో అయితేమి, లోన్స్లో రిబేట్ ఇవ్వడం అయితేమి, ఇలాంటి అన్ని విషయాల్లోన ఈ ప్రోత్సాహం ముందు కూడా కావాలి. ఇంకా మరింత ప్రోత్సాహం కావాలా, మనం బీసీలు మరింత ముందుకు పోవాలా, మనం బీసీలు ఆర్థికంగా కూడా ముందుకు పోయి రాజకీయంగా కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలంటే వైఎస్ఆర్ పార్టీకి మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.